వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సంఘములో ఎట్లాంటి వాళ్ళు కావాలంట? సామర్థ్యము గల నమ్మకమైన 2 లక్షణాలు సంఘములో ఉన్నటువంటి బిడ్డలకు అవసరం అంట. హలో వినండి, గమనించండి. అపోస్తులైన పౌలు గారు ఆత్మీయ తండ్రిగా తన కుమారుడైనటువంటి యవనస్తుడైన సేవకునికి సంఘ కాపరి అయినటువంటి తిమోతికి చెబుతూ, తిమోతి కాపరి, ఒక సేవకుడా, నా కుమారుడా, నువ్వు నీ సంఘములో 2 లక్షణాలు చూడాలి. నీ సంఘములో సంఘ బిడ్డలకు 2 లక్షణాలు ఉండాలి, 2 క్వాలిటీస్ కనిపించాలి. అవి నువ్వు గమనించి ఒక్కసారి నీ సంఘములో. ఎందుకంటే నేను నీకు కొన్ని విషయాలు బోధించాను కదా, నేను నీకు కొన్ని విషయాలు నేర్పించాను కదా, వాటిని నీవు నీ సంఘములో ఉన్న వారికి ఇంపాక్ట్ చేయాలి. ఆ సంఘములో 2 లక్షణాలు కనిపించాలని అన్నా